హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు నేను బెండకాయతో నెల రోజులు నిలవ ఉండే కారం చూపించబోతున్నాను. మీరు వింటుంది చూస్తుంది నిజమేనండి. బెండకాయ కారం చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చెప్పలేను ఎంత టేస్టీగా ఉంటుందో. మీరు కాకరకాయ కారం ఏ విధంగా అయితే చేసి ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంచడానికి ఒక బాక్స్లోనో డబ్బాలోనో స్టోర్ చేసుకుంటారో, ఈ బెండకాయ కారం కూడా అంతే అండి. చాలా బాగుంటుంది. నేను చూపించిన విధానంలో ఒక్కసారి ట్రై చేయండి. మీకు బెండకాయ కారం చాలా బాగా నచ్చుతుంది. అండ్ మనకి కూరలు ఏమీ లేనప్పుడు ఇలా మనం అప్పుడప్పుడు కారపొడులు చేసుకొని పక్కకు పెట్టుకుంటే ఇటు కూరగాను అటు కారపొడిగాను నోటికి రుచిగాను ఉంటుంది. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ బెండకాయ కారం ఏ విధంగా తయారు చేసుకోవాలో, బెండకాయ కారం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే మనం 1 టీ స్పూన్ ఆవాలు, అలానే 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపుని వేయించుకోవాలి. ఈ తాలింపు గింజలు ఎక్కువ మాడిపోకుండా జస్ట్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఆపేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి బాగా తాలింపు వేగగానే ఇందులోకి నేను 1/2 కేజీ కడిగి తుడిచి ఆరపెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. మీకు చాలా మందికి బెండకాయ ముక్కలు జిగురు వస్తుందని చాలామంది అంటూ ఉంటారండి. ప్రీవియస్ నా బెండకాయ ఫ్రై వీడియో కూడా మీరు చూసే ఉంటారు. అందులో కూడా నేను ఇలానే చూపించాను. అస్సలు నేను కూర ఎప్పుడు వండినా జిగురు రాదు. దానికల్లా నేను ఫాలో అయ్యేది ఒక టిప్పే. ఇలా ఆయిల్లో కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తాను. అస్సలు కదపకోకుండా ఒక 2-3 నిమిషాల తర్వాత చూడండి చక్కగా మగ్గిపోయి ఉంటుంది. ఈ టైంలో నేను జాగ్రత్తగా ఇలా పిసర కాకుండా సైడ్ల నుంచి ఇలా జాగ్రత్తగా కలుపుకుంటాను. ఇలా కలుపుకున్నట్లయితే మనకి చక్కగా ఆయిల్లో మగ్గిపోతుంది కాబట్టి మనకి జిగురు అనేది రాదండి. అలా కాకుండా మీరు మూత పెట్టకోకుండా ఎలా పడితే అలా కలుపుతున్నట్లయితే మీకు జిగురు వచ్చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టి మళ్ళా మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గేలోపు కారం కోసం నేను ఒక 1/2 కొబ్బరి చిప్ప ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీలోకి తీసుకుంటున్నాను. అలానే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నాను. 1 టీ స్పూను జీలకర్ర తీసుకుంటున్నాను. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళేమీ పోసుకోకుండా పొడిగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ ఆడుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూను కారం వేసుకుంటున్నాను. 1/2 కేజీ బెండకాయలకి ఈ కొలత అండి. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకునే లెక్క అయితే మరి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ పెంచుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక్కసారి మిక్సీ ఆడుకుంటే ఇలా కొబ్బరి కారం మనకి రెడీ అయిపోతుంది. ఇలా కారం మొత్తం రెడీ చేసుకొని మీరు చూడండి ఇలా పొడిగానే ఉంటుంది. మరి ఎక్కువ మిక్సీ ఆడేస్తే మనకి కొబ్బరిలో ఉన్న ఆయిల్ మొత్తం రిలీజ్ అయిపోయి ముద్దగా అయిపోతుంది అనమాట. దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బెండకాయ ముక్కలు ఎంతవరకు మగ్గాయో చూసుకుందామండి. ఇలా చూస్తున్నట్లయితే బెండకాయలు కూడా మనకి చక్కగా మగ్గుతూ ఉన్నాయి. ఇక నుంచి మూత తీసేసి మనం వేయించుకోవాల్సి ఉంటుంది ఇప్పటి నుంచి. ఎందుకంటే మనకి ఇంకా జిగురు రాదండి. బెండకాయ మగ్గిపోయింది కాబట్టి ఇంకా వేగడమే కావాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మగ్గపెట్టుకోవాలి. ఇలా మగ్గపెట్టుకోవడం వల్ల మనకి చక్కగా ముక్కంతా వేగిపోతుందండి. వేగి మనకి నిలువ ఉండేటప్పుడు నెల రోజులు నిలువ ఉంటుంది కదా, అప్పుడు కూర ఎలాంటి వాసన రాకుండా ఉంటుందన్నమాట. అదే బెండకాయ ముక్క వేగకుండా ఉన్నట్లయితే మనకి కూర అన్ని రోజులు నిల్వ ఉండదండి. 15 రోజులు కూడా నిల్వ ఉండదు, సద్ది వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవి మొత్తం చక్కగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కారం వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని కొబ్బరి కారం మొత్తం చక్కగా పచ్చివాసన పోయి బాగా మగ్గిపోయేంత వరకు ఇలా మగ్గ పెట్టుకోవాలి. చూడండి చక్కగా నాకైతే ఒక 5 నిమిషాల్లో మగ్గిపోయింది. ఇప్పుడు మూత తీసి చూస్తే కూర మొత్తం మగ్గిపోయింది కదా. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంత చక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కారం. ఈ బెండకాయ కారం అనేది మనం కూరగానే కాకుండా ఇలా నిల్వ ఉంచుకోవడానికి ఒక సీసాలో భద్రం చేసుకున్నట్లయితే నెల రోజులు చెక్కు చెదరకుండా ఉంటుంది. మీకు కూరలు చేసుకునే ఓపిక లేనప్పుడు ఇలా ఈ కారపొళ్ళు మజ్జిగా ఒక ముద్దలోకి వేసేసుకొని నెయ్యి వేసుకొని తిని ఒక మజ్జిగన్నం తింటే సరిపోతుంది అనమాట. చూసారా ఎంత సింపుల్గా ఈ బెండకాయ కారం రెడీ చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను వేడి అన్నం
అన్నంలో ఇక నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇది తిన్నానండి. అద్భుతంగా ఉంది. దీనికి కాంబినేషన్ అయితే నేను పెరుగు వేసుకోకుండా ఇలా మజ్జిగ చారు తీసుకున్నాను. మా గుంటూరు స్టైల్ మజ్జిగ చారు ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి. ఆ వీడియోని ఒకసారి చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ బెండకాయ కారం తింటున్నంతసేపు ఎంజాయ్ చేశాను. మీరు తప్పకుండా ట్రై చేయండి, అలానే ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.